ఎందాక సహించాలి బ్రదర్? మన బంధాలు విచ్ఛిన్నమైనాయి, మనస్సులు చెదిరిపోయినాయి, గుండెలు బద్దలయ్యాయి, చిన్నాభిన్నమయ్యాయి పరిస్థితులు. నేను మిమ్మల్ని బాగు చేయుదును. మార్కు 7:37 రాయబడింది కదా, ఈయన సమస్తము బాగా చేసి వారికి ఆశీర్వాదం, వారి ద్వారా దేవుని నామానికి మహిమ. విశ్వసించిన వాడు కలవరపడడు. మీరు అనుమతిస్తే మనము అంతము దాకా చేయాల్సిన 5 విషయాలు మీ గమనానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. మీకు పరిచయమైనవే, మరలా ఒకసారి అన్నీ కలుపుకుని ఏరుకుందాం. మొదటిది మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. మాథ్యూ చాప్టర్ 24 verse 13. అంతం వరకు సహించిన వాడెవడో వాడు రక్షింపబడను. కనుక మొదటిది ఏంటంటే అంతం వరకు. అంటే ఇప్పటిదాకా ప్రభు ఏం చేసినాడో మనం చూసినాం. ఆయన అంతం వరకు ప్రేమిస్తూనే ఉన్నాడు, ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆయన ప్రేమకు స్పందిస్తూ మనం ఏం చేయాలి మరి అంతం దాకా అని అంటే, మొదటిది సహించాలి. ఎండ్యూర్. మనకు కలిగిన బాధలు, పోరాటాలు, ఇబ్బందులు, కన్నీరు, శ్రమ, వేదన, కృంగదల, ఇంకెన్ని పదాలు ఉన్నాయో, ఎండ్యూర్ ఆల్ దీస్ థింగ్స్ అంటిల్ ఎండ్. అంతవరకు సహించిన వాడు రక్షణ పొందను. కనుక ఇదే మనకు సహనం అంటేనే ఇబ్బంది కదా. ఎంత దాకా సహిస్తాం బ్రదర్? ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా అని అంటాం. మరి లిమిట్ ఇక్కడ పెట్టాడు. ఈ లిమిట్ ఏంటంటే హ్యూమన్ లిమిట్ కాదు, టైం లిమిట్. మనమేమంటాం, మనం ఎంత దాకా భరిస్తాం, వయసు కూడా పైబడిపోయింది, ఇంక భరించలేము అని అంటాం. బైబిల్ అలాగే చెప్పట్లేదు. ఈ బైబిల్ మన వయసుని గురించి మాట్లాడట్లేదు, మన పరిస్థితుల గురించి మాట్లాడట్లేదు, కానీ టైంని గురించి మాట్లాడుతుంది. నాట్ టాక్స్ అబౌట్ ద స్పేస్ బట్ టాక్స్ అబౌట్ ద టైం. మీకు తెలుసు కదా, 2 డైమెన్షన్స్ ఉంటాయని, స్పేస్, టైము. దాంట్లో స్పేస్ అనేది గురించి మాట్లాడట్లేదు, కానీ టైం అనే దాని గురించి, సమయాన్ని గురించి మాట్లాడుతుంది. సమయం ఎప్పుడు? అంతం దాకా. అంతం అంటే ఏంటి? 2 విషయాలు ఇక్కడ. మొదటిది ఏంటి? మన అంతం కావచ్చు. రెండోది ఏంటంటే అన్నిటి అంతం కావచ్చు. అందరు అంతం ఒకేసారి మాత్రము యేసుప్రభు వస్తేనే జరుగుతుంది. ఇప్పుడు యేసుప్రభు వచ్చినాడు అనుకోండి, ఎంత బాగుంటుంది. సిద్ధంగా ఉన్నవాళ్ళు, లేదు ఇంట్లో మటన్ అయ్యో తయారు చేసుకుని వచ్చి బంగారం అది పెట్టుకొని వచ్చిన వాళ్ళు, అయ్యో ఎట్టు బాబా, మనకి ఏదైనా ఒకటి అనుకున్న వాళ్ళకి మాత్రం యేసుప్రభు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుంటారు. ప్రభు అని యేసు రమ్ము, ఈవెన్ సో లార్డ్ జీసస్ కమ్. అప్పుడు అన్నిటి అంతం అయిపోద్ది. The one solution for all the problems of the whole world, for all the generation, is the second advent of Jesus Christ. యేసు ప్రభుల వారు రెండవ రాకడ ప్రతి మానవుని, ప్రతి పాపానికి, లేదా ప్రతి విశ్వాసి, ప్రతి కష్టానికి, ప్రతి దానికి ఏంటంటే అంతం. అది వన్స్ ఫర్ ఆల్ ఎండ్. అలా కాకుండా ఒక్కొక్కరు అంతమేమో, తెలుపుమో నా అంతము నాకు అనే ఒక పాట ఉంటుంది కదా, అది ఇండివిజువల్గా. ప్రభు మనల్ని పిలిచినప్పుడు మనకి కథం, అది ఎండ్. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్. అంతేనా? సమిష్టిగా కొంతమంది కలిసి మాడడం వస్తే ఎండ్ ఆఫ్ దట్ గ్రూప్. ఏదో యాక్సిడెంట్, అదే ఏదో జరిగింది, ట్రైన్, ఫ్లైట్, అట్లా ఇట్లా, దట్ ఇస్ ఎండ్ ఆఫ్ దట్ గ్రూప్, ఎండ్ ఆఫ్ ద ప్యాసింజర్స్ అని. అలా కాకుండా ఒక్కొక్కరు ప్రభు పిలుస్తున్నప్పుడు దట్స్ ఎండ్ ఆఫ్ మై స్టోరీ. అది నా అంతం. ఇప్పుడు నేను ఎందాక సహించాలంటే అందాక సహించాలి. ఇది చాలా కష్టంగా అనిపించట్లేదా మీకు? కొన్నిసార్లు వయసు ఉన్నప్పుడు అంటే భరిస్తాము, కష్టాలు, బాధలు, ఇబ్బందులు. వయసు గడిచే కొలది రోగాలు ఎక్కువైపోతాయి, దాడి చేస్తాయి కదా, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది కదా. కనుక అప్పుడు భరించాలంటే చాలా కష్టం. నేను బైబిల్ ఏం చెప్తుందంటే మన స్పేస్ని చెప్పట్లేదు, మన టైం గురించి చెప్తుంది. సో బీ దౌ పేషెంట్ అంటిల్ ఎండ్. అప్పుడు మీరు రక్షించబడ్డారు. మీకు తెలుసు కదా, రక్షణ 3 రకాలు. సేవ్డ్ ఇన్ ద పాస్ట్, బీయింగ్ సేవ్డ్ ఇన్ ద ప్రజెంట్, టు బి సేవ్డ్ ఇన్ ద ఫ్యూచర్. యేసు రక్తం ద్వారా కడగబడి రక్షణ పొందినాం. దట్స్ అ పాస్ట్. ఎప్పుడైతే మనం పాపలమని గుర్తించి యేసు ప్రభువే మన పాపమునకు శరణ్యమని శిలువ దగ్గరికి వచ్చి నది వలె ప్రవహించే రక్తపు ఊటలో మన పాపాలు కడుక్కొని శుద్ధీకరించబడ్డామో అప్పుడు మనము రక్షణ పొందినాం. దాన్ని ఎటర్నల్ సాల్వేషన్, గొప్ప రక్షణ
అని అంటారు. రెండవది ఏంటంటే, రక్షణ పొందినాం కదా అని మన బతికిష్టానుసారంగా జీవించడానికి లేదా. ఆ రక్షణ ఫిలిప్పీ పత్రికలో పౌలు అన్నాడు కదా, వర్క్అవుట్ ద సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్. రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలి. ఇప్పుడు అనుదిన జీవితంలో ఒక వారము, ఇంకొక మాసము, అలాగే సంవత్సరం గడిచే కొలది మన రక్షణలో మనం ఎదగాలని, దీన్నే గ్రో ఇన్ ద గ్రేస్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యేసు కృపలోను జ్ఞానములోను వర్ధిల్లుట, అంటే రక్షణలో వర్ధిల్లుట. రక్షణ పొందిన తర్వాత రక్షణ ఔన్నత్యము, ద పీక్స్ ఆఫ్ ద సాల్వేషన్, ఇది చాలా ప్రాముఖ్యం. ఇది అనుదినము మనకు జరుగుతున్న ప్రక్రియ. అందుకని కొరింథీ పత్రిక మొదటి అధ్యాయంలో రాయబడుతుంది, సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెరితనం గాని రక్షింపబడిన అని రాశారా, రక్షించబడుచున్న, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఐ వాస్ సేవ్డ్, ఐ ఆమ్ బీయింగ్ సేవ్డ్, ఐ విల్ బి సేవ్డ్. 3 టెన్సులు అర్థమవుతున్నాయా మీకు? ఒక్కసారి నేను రక్షణ పొందినాను, ప్రభుకు స్తోత్రాలు. అది ఎక్కడ పోదు. అది ఎక్కడ పోదంటే ఎంత పాపం చేసినా పోదు. అట్లా వేరుగా మాట్లాడొద్దండి, మామూలుగా మాట్లాడు. సాధారణంగా ప్రతిదానికి ఎగ్జామ్షన్స్ ఉంటాయి కదా. న్యూటన్ గురుత్వాకర్షణ శక్తికి కూడా ఎగ్జామ్షన్ ఉంది. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది, మరి విమానాలు రాకెట్లు పోతున్నాయి ఏంటి అంటే ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. అలాగే దీనికి కూడా ఎగ్జామ్షన్ ఉంది. ఇప్పుడు రెండవది, రక్షణలో కొనసాగుతున్నాం. ఇది అనుదినం. అందుకే యేసు ప్రభు రక్తం చేత కడగబడి శుద్ధీకరించబడి అనుదినం ప్రభు యొక్క బల దగ్గరికి వారం వెంబడి వారమో లేకపోతే పరిస్థితులను బట్టి మనం చేరి వస్తాం. అది రక్షణ పొందుట, బీయింగ్ సేవ్డ్. మూడవది ఏంటంటే, రక్షణ పొందనై ఉన్నాము, అంతం వరకు సహించిన వాడు రక్షింపబడును. సో ఇప్పుడు మనము రక్షణ పొందినామనే సంతోషము ఒకవైపు, ఆ రక్షణ కొనసాగిస్తూ ఉండాలి. అది ప్రస్తుతం మనం చేస్తున్నాం. కంటిన్యూస్ టెన్స్, ఇది తరిగిపోయేది కాదు. ప్రభు రాకడ వరకు రక్షణ భయంతో వణుకుతో కొనసాగించాలి. భయంతో వణుకుతో ఎందుకు కొనసాగించాలి? ఎందుకు సహనం కావాలంటే పైన రాసినారు, అక్రమము విస్తరించుట చేత. ఎందుకు సహనం అవసరం అంటే, చుట్టుపక్కల పరిస్థితులన్నీ చూసినప్పుడు సహనం పోద్ది. అయ్యో వాళ్ళిలాగా, వీళ్ళిలాగా, సంఘం ఇలాగా, ఈ బోధకుడిలాగా, ఈ కాపరిలాగా, ఈ సేవకుడిలాగా, ఈ బిల్డర్ ఇలాగా, ఈ సండే క్లాస్ టీచర్ ఇలాగా, ఇవన్నీ చూసినాడు అనిపిస్తుంది మనకి. అయ్యో పరిస్థితులు ఇలాగున్నాయి, సహనం పోద్ది. అందుకనే మత్తయి భక్తుడు ఏం రాస్తున్నాడంటే, మీరు చుట్టుపక్కల ఎంత చూసినా, మీలోకి చూసుకున్నా సహించడం నేర్చుకోండి. ఎందాక సహించాలో బ్రదర్? ఎలాస్టిక్ లిమిట్ అంటే మీకు తెలుసు కదా, తెలుసా తెలీదా? ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకుంటే స్వీట్లకి దానికి వేసేది, సాగుతుందని ఎక్కడంటే ఇక్కడ సాగదీయటానికి రాదు, దానికి ఒక లిమిట్ ఉంటుంది. దాన్ని ఎలాస్టిక్ లిమిట్ అంటారు. ఆ లిమిట్ దాటితే ఏమవుతుందంటే తెగిపోదు. వెరీ గుడ్, ఎంత బాగా చెప్తున్నారే. అలాగే భార్య భర్తలు మందిరాల్లో కొట్లాట్లు ఒక లిమిట్ ఉంటుంది. లిమిట్ దాటిన తర్వాత ఏమవుతుంది? చాలామంది తెగిపోయిన బంధాలు, భార్య భర్తల బంధాలు, కుటుంబ బంధాలు, సిబ్లింగ్స్ బంధాలు, సంఘములో బంధాలు తెగిపోయాయి. తెలుగులో ఒక పదం ఉంది కదా, తెగితే అతకదు. అద్దం ముక్కలైతే ఫెవికల్ లేదా? అతికినా అది ఎలాగుంటుంది? కొంతమంది కూడా చెప్తుంటారు కదా, వయసు పైబడిన తర్వాత కింద పడినారనుకో, మోకాలు వచ్చేయ, లేకపోతే తుంటో ఏదో నిరిగిందనుకో, అతక్కునిందక్క అంటే అతక్కుంటుంది కానీ అదే ఇది అని. ఒరిజినల్ ఈజ్ ఒరిజినల్. ఓసారి పడిన తర్వాత ఎంత వీక్ అవుతుందని మనకు తెలుసు. యేసు రక్తము మన బంధాన్ని కడిగి పరిశుద్ధపరిచి అతికిస్తుంది. కానీ అలాగ రావటానికి ఇష్టపడాలి. ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడలా నూతన సృష్టి. ఎప్పుడో క్రీస్తునందున్నాము, ఇప్పుడు కాదని కాదు, ఇప్పుడే. ఇన్ క్రైస్ట్ మన బంధాలు విచ్ఛిన్నమైనాయి.
మనస్సులు చెదిరిపోయినాయి, గుండెలు బద్దలయ్యాయి, చిన్నాభిన్నమయ్యాయి పరిస్థితులు. ఇంకెంతకాలం ఇలాగే? టైం లిమిట్ ఉందా? ప్రభు రాబోతున్నాడు, అంతం వరకు సహించాలి. వీఆర్ కాల్డ్ టు బి పేషెంట్. సహించిన వారమైతే ఆయనతో కూడా వెళ్తాం. కనుక సహించటానికే మనం పిలువబడ్డాం. నేను ఈ మాటలు చెప్తుంటే మీరు కింద కూర్చున్నాడు అనుకుంటారు. దానికి లిమిట్ ఉంటుంది లే బ్రదర్, అన్నీ దాటిపోయినా కానీ ఇంకేంటి, వేరే పాయింట్ చెప్పండి. ఎన్ని పాయింట్లు చెప్పినా అన్నీ ఇక్కడికే వస్తాయి, యేసుప్రభు దగ్గరికి వస్తాయి, సిలువ దగ్గరికి వస్తాయి, ప్రేమ దగ్గరికి వస్తాయి. దాటి ఏ పాయింట్ పోదు కదా. కనుక వాక్యానికి స్పందించి కొంతైనా మారాలని అనుకునే వారికి ప్రభు మరలా తాళం ఇస్తుంది. వారికి ఆశీర్వాదం, వారి ద్వారా దేవుని నామానికి మహిమ. అలా కాకుండా యాంత్రికంగా వీళ్ళు చెప్తుంటారు, మనం చేస్తుంటామంటే మనకు నష్టము, మన చుట్టూన్న వారికి కూడా మన ద్వారా నష్టం. కనుక మీకు తెలుసు కదా, తీవ్రమైన క్యాన్సర్ అనే రోగం ఉంటుంది. దాన్ని తెలుగులో ఏమంటారు? బైబిల్లో పదము కొరుకుడు పుండు అంటారు. కొరుకుతూనే ఉంటుంది. నువ్వు కీమో ఇచ్చినా ఏమో ఇచ్చినా ఏం చేయలేదు దాన్ని. ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఉంది అనుకో, ఒక భాగంలో అది బాగైపోయింది అనుకుంటే మళ్ళీ డాక్టర్లు తర్వాత ఎక్స్రేనో అది చూసి ఏమంటారంటే వేరే అవయవాలకు కూడా ఏమంటారు, పాకింది. వేరే అవయవాలకు కూడా ప్రాకింది కనుక ఇప్పుడు ఈ అవయవం తీసివేసినా కూడా బతుకుతాడా లేదా అన్నది సందిగ్ధమే. కనుక బతికినంత కాలం బతికించుకోండి, ట్యాబ్లెట్లు వాడండి. ఇప్పుడు మన స్టోరీ చాలా అలాగే ఉంటుంది. వేరే అవయవాల కంటే వేరే వ్యక్తులకు కూడా ప్రాకింది కొరుకుడు పుండు, క్యాన్సర్. భౌతికమైన క్యాన్సర్ గురించి నేను మాట్లాడట్లేదు, ఆత్మీయమైన దాని గురించి. అది పాపమే, అది నేరమే, అది అపరాధమే, అది నోరేసుకుని పడ్డమే, అది తిట్టడమే, అది అన్యాయమే, అది అక్రమమే, దూషణే, అది ఇంక రకరకాలుగా ఏదైనా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ అవయం తీసేస్తే మిగతా అవయం సంగతి ఏంటి? కనుక ఏం చెప్తారు, బతికినంత కాలము మాత్రలు వాడుకోండి, ఇంకేదో కొన్ని నెలలు సంవత్సరాలు, దాని తర్వాత మీ ఇష్టం. దేవుడు బాగా కనికరిస్తే అన్ని నుండి బయటపడతారు. డాక్టర్లు చెప్పే ఫైనల్ వర్డ్స్. ఇక్కడ ఎవరైనా డాక్టర్లు ఉంటే మీరేం ఫీల్ కావద్దు, ఆన్లైన్లో కూడా. ఇప్పుడు మన పరలోకపు డాక్టర్ ప్రభువారు కూడా నేను మీకు బాగు చేయాలని కోరుతున్నాను, కానీ బాగు చేయటానికి ప్రయత్నం చేస్తే మిగతా అవయవాలకు కూడా దెబ్బ తగులుతుంది. మీరు బాగుపడాలని తలస్తే నా యొద్దకే రండి, నేను మిమ్మల్ని బాగు చేయుదును. మార్కు 7:37 రాయబడింది కదా, ఈయన సమస్తము బాగా చేసి ఆయన రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి అంతం వరకు సహనము కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తాం. ఈ విషయంలో నేను ఓడిపోయాను, మనలో చాలామంది ఓడిపోయామంటే తప్పు కాదేమో. యేసు సహనశీలి, ఆయన లక్షణం మనలో ఉండాలి కదా. నువ్వు మన పిల్లలు ఎవరైనా చూసిన వెంటనే పలానా అబ్బాయి, పలానా వాళ్ళ అబ్బాయా నువ్వు, పలానా వాళ్ళ అమ్మాయా నువ్వు అని అడుగుతారు. ఎట్లా చెప్పారంటే కరెక్ట్ అంటే, సేమ్ మీ నాన్న మాదిరి ఉన్నావు, మీ అమ్మ మాదిరి ఉన్నావు. వాళ్ళ నాన్న మాదిరి అమ్మ మాదిరి ఉన్నారని పలానా వాళ్ళ అబ్బాయా అమ్మాయా అని చెప్పినారు. ఇప్పుడు మనల్ని ఎవరన్నా చూస్తే మీరు క్రిస్టియన్స్ అని అంటారా? ఎట్లా చెప్పారు నేను క్రిస్టియను అని అంటే, నువ్వు సేమ్ యేసుప్రభు వలే ఉన్నావు అని అంటే, అంతకంటే సర్టిఫికేట్ ఇంకేమైనా కావాలా? ఏమన్నా పై రూపాన్ని బట్టి చెప్పొచ్చేమో, కానీ మన మాట తీరు, మన ప్రవర్తన, మన యేసు వల్లే ఉన్న జీవితాన్ని బట్టి నువ్వు క్రైస్తవుడు అంటే అంతకంటే ఘనత సర్టిఫికేషన్ ఇంకేముంది? అంతం వరకు మనం చేయాల్సిన 5 చూడటానికి ఆరంభించినాం. ఇప్పుడు మొదటిది అంతం వరకు ఏం చేయాలా? సహనము కలిగి ఉండాలి. రెండవది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1 Corinthians chapter 1 verse 8.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతం వరకు ఆయన మిమ్మను స్థిరపరచు. అంతము వరకు స్థిరంగా మనం ఉండాలి. స్టెడ్ ఫాస్ట్ అంటిల్ ద ఎండ్. మొదటిది సాల్వేషన్ అంటిల్ ద ఎండ్, చివరిదాకా రక్షణ. రెండవది స్టెడ్ ఫాస్ట్ అంటిల్ ద ఎండ్, అంతం వరకు స్థిరం. మనలో స్థిరత్వం అనేదే కదా ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం. అసలు మన ప్రాబ్లం ఏమో మనం గుర్తించకపోతే మనకు మెడిసిన్ ఉండదు, అంతేనా? విచిత్రం ఏంటంటే మనకేం ప్రాబ్లం లేదు అనుకుంటాం, అన్ని ప్రాబ్లంలు ఉన్నా కానీ ఏం లేదు అనుకుంటాం. ఒకేసారి పూర్తి స్టేజ్ దాటిపోతుంది. షుగర్ ఉంటే 400 వచ్చింది అనుకో, అతిశయంగా చెప్పి 400 వచ్చిందన్నా. అసలు మన ప్రాబ్లం ఏంటి, మన సమస్య ఏంటి? నిలకడ లేని స్థితి. ఉదయాన్ని ఎంతో ఆత్మీయంగా ప్రార్థన, వాక్యము, బైబిల్, యేసు వల్లే ఉండాలి. ఇంకెంతకాలం బతుకుతాం? నేను ఖచ్చితంగా చెప్తాం, మనలో సగం మందికి పైగా సగము ఆయుష్ అయిపోయింది కాదంటారా? 35 ఏళ్ళు పైచిలకు వచ్చిన వాళ్ళందరికీ సగం అయిపోయింది, హాఫ్ కట్. ఇంకా హాఫే ఉంది, ఇంక సగమే ఉంది. ఎందుకంటే బైబిల్లో రాశారు కదా, మనిషిని ఆయుస్సు 70 సంవత్సరాలు. 70 యావరేజ్ తీసుకుందాం, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు. యావరేజ్ తీసుకుంటే 70 ఏళ్ళే తీసుకుంటే 35 అంటే సగం అయిపోయి ఇంక సగమే ఉండేది. ఇవిడ సగం అయిపోయిన వల్లే మిగతా సగంలో ఉంటామా అంటానికి లేదు. దట్స్ ఇంపాసిబుల్. ఎందుకంటే మొదటి సగం వేరే. మొదటి సగము లోకంలో చెప్తారు కదా, రాళ్ళు తిని రాళ్ళు అరిగించే సగం. మొదటి సగము మన దగ్గర ట్యాబ్లెట్లు ఉండదు, వాటర్ బాటిల్ ఉండదు, భోజనము ఆలస్యమైనా, తర్వాత లేకపోయినా, కష్టమైనా, బాధలైనా, తిండైనా, దోమలైనా, ఎట్లయినా మొదటి సగంలో ఉంటాం. ఆఖరి సగం వచ్చిన తర్వాత మనతో పాటు వాటర్ బాటిల్ ఉండాలా, మందు బిళ్ళలది ఏమంటారు దాన్ని, గోళీలు, గుండ్లు అన్ని దగ్గర పెట్టుకొని తిరగాలి. ఏదో ఒక్క పూట అయినా కూడా ఇబ్బంది అయిపోతుంది. అది మొదట్లేదే. మరి మొదటి భాగం ఆఖరి భాగం. మొదటి భాగము నిద్ర తక్కువైనా భరిస్తాం, ఆఖరి భాగంకి వచ్చేటప్పటికి నిద్ర తక్కువైతే భరించలేము. అలాగే చాలా మార్పులు వస్తాయి. మొదటి భాగం మనం మోకరించగలం, కూర్చోగలం, మాట్లాడగలం, తర్వాత ప్రయాసపడగలం, 2-3 రోజులు భోజనం లేదన్నా ఉండగలం, ప్రభు యొక్క సేవలో నిర్విరామంగా ఉండగలం. ఆసక్తి వేరే. ఆఖరి భాగానికి వచ్చేటప్పటికి ఆసక్తి ఉంటుంది కానీ శరీరం సహకరించదు. అందుకే బైబిల్లో రాశారు కదా, ఆత్మ సిద్ధమే. ఆత్మకేమో చాలా సిద్ధంగా ఉంటుంది, నేను ప్రభు దగ్గర ఉండాలని. శరీరం అప్పుడే పోయి ఏం చేస్తావు అమ్మాయి? ఆత్మేమో దేవుని మందిరానికి వెళ్దాం, వాక్యం చదువుతాం, ప్రభు పరిచయంలో పాలు పొందాం, దైవికంగా ఉందాం, యేసువలే జీవిస్తామని. శరీరం అట్లయితే కుదరదు, అట్టయితే కుదురుతుంది అని శరీరం చెప్తుంది. ఈ రెండిట్లో పోరాటంలోన ఆత్మ దేవుడు మౌనమైపోతాడు, శరీరము పుంజుకుంటుంది, పాపపు అవుతుంది. అందుకే స్థిరంగా ఉండలేకపోతుంది. ప్రభు మనల్ని ఏం కోరుతున్నాడంటే స్థిరలైండుడి. తుదకు సహోదరులారా, మీరు స్థిరలైండుడి. స్థిరమైన మనసు. 3 స్వింగ్స్ అంటాం కదా, ఒక్కొక్కసారి ఒక్కో రకమైన స్వింగ్స్ ఉంటాయి. ఏదో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల 3 స్వింగ్స్ వస్తే అది వేరే, మైండ్ బాగలేదు కనుక 3 స్వింగ్స్ వస్తే అది వేరే. అటు కాదే, మనం ఈరోజు వస్తామంటాం, రేపు రామంటాం. పరిస్థితులు మారింటే అది వేరే విషయం. పరిస్థితులు మారకుండా మనమే మార్చుకుని ఉంటాం, ఆలోచనలు బట్టి, పరిస్థితుల తర్వాత ఏదో చుట్టుపక్కల ఉన్న దాన్ని బట్టి. కనుక వస్తామని రాకపోవచ్చు, చూస్తామని చూడకపోవచ్చు, చేస్తామని చేయకపోవచ్చు. ఇవన్నీ యూజువల్గా జరుగుతుంటాయి. పాజిటివ్గా జరిగితే వేరే, కానీ నెగిటివ్గా జరగడం ప్రమాదం. ప్రభువును సేవించట్లో 3 స్వింగ్స్ ఎంత ప్రమాదం, ప్రభువును వెంబడించట్లో 3 స్వింగ్స్ ఎంత ప్రమాదం. మనం రక్షణ పొందినప్పుడు ఏమనుకున్నాం? నిజంగా రక్షణ పొందిన వాళ్ళు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. మనకి ఇప్పుడేమనుకుంటున్నాం? బ్రతుకుట నేనైతే క్రీస్తు, చావటైతే క్రీస్తే.
ఎందుకంటే నేనుగా బ్రతకాలనుకుంటున్నాను. నేను క్రీస్తుగా బ్రతకాలని ప్రభు మనల్ని ఈ భూమి మీద బ్రతికించినాడు. ఇంకోసారి చెప్పనా, ఇది అర్థం చేసుకోవడం కష్టం కదా. నన్ను భూమి మీద రక్షించిన తర్వాత యేసు ప్రభుల వారు వెంటనే తీసుకోకుండా ఎందుకు ఆయుష్ పెంచినాడంటే ఆయన వల్లే నేను భూమి మీద బతకాలని. నా వల్లే నేను బతకటానికి కాదు, నా వల్ల నేను బతకటానికి చాలా కాలం అయిపోయింది. మనమేమనుకుంటాం, మన వల్లే మనం బతకాలని అనుకుంటాం. మన వల్లే మనం బతికే కాలం కాదు. ఇప్పుడు అందరు కలిసి ఒకటి వల్లే బతకాల. మీరు మీ వల్లే, నేను నా వల్లే అట్టుగా బతకాలని కాదు. Although we are individual people, but we all have to live like a single person, and that person is Jesus Christ. మనమందరం ఒకే రక్తం ద్వారా కడగబడ్డాం. మనమందరం ఒకే తండ్రి పిల్లలమయ్యాం. మనమందరిని ఒకే తండ్రి పోషిస్తున్నాడు. మనమందరం ఒకే నామములో చేరవచ్చినాం. ఒక్క నామము, ఒక్క బాప్తిస్మము, ఒక్క శరీరము, ఒక్క సంఘములోనికి వచ్చినాం. ఆ ఒక్క పురుషుని ప్రదానం చేయబడిన పెళ్లి కుమార్తెగా ఆయన కొరకే బ్రతక. కానీ విచిత్రం ఏంటంటే మన బ్రతుకులో ఉన్న మోటివ్స్ మారిపోయినాయి. ఎవరికి వాళ్ళే బతుకుతున్నాం. నేను నా కొరకే బతుకుతున్నాను కనుక మీరెవరు ఇంటర్ఫియర్ కావద్దండి అనే స్టేజ్లోనికి వచ్చినాం. ఇలాగ స్థిరలై ఉంటాం. అంతం వరకు స్థిరులై ఉండడని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అస్థిరులుగా ఉన్న మనము, చపల చిత్తులమైన మనము, అస్థిరత్వానికి నీళ్ళు ఒక మంచి ఉదాహరణ. అంటే ఇక్కడ రాంగ్ అనాలజీ కాదు ఇది. నీళ్ళు ఏ రూపము సంతరించుకుంటే అంటే దీంట్లో వస్తే ఆ రూపానికి వస్తాయి. మనం కూడా ఆదివారం ఒక మందిర రూపంలోకి వస్తాం, సోమవారం ఆఫీస్ రూపంలోకి వస్తాం, సాయంకాలం అయితే ఇంటి రూపంలోనికి వస్తాం. ఇక రకరకాల రూపాలన్నీ ధరించుకొని తిరిగి ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారం రూపం. యేసు రూపం ఒక్కటే మనకు హై స్టాండర్డ్. ఎనీ రూపము అదర్ దెన్ ద రూపం ఆఫ్ క్రైస్ట్ ఈజ్ నో రూపం అట్ ఆల్. యేసుక్రీస్తు కంటే తక్కువైన రూపం ఏది మనకొద్దు. మళ్ళీ మిగతా రూపాలు చాలా ఉన్నాయి. కైస రూపం ఉంది, దూడ రూపం ఉంది, ఇవన్నీ బైబిల్లో రాయబడిన రూపాలు. కానీ ఒకే ఒక్క రూపము యేసు రూపం. మూడోది చూస్తామా, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. హీబ్రూ చాప్టర్ 3 verse 14. హెబ్రీ 3:14, హీబ్రూ చాప్టర్ 3 verse 14. మనకి తెలుగులో 13-15 కలిసి ఉన్నాయి. నేను మధ్య భాగం చూద్దాం. పాపం వల్ల కలుగు భ్రమచేత మీలో ఎవడనూ కఠినపరచబడకూడనట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము, చదవండి, అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉంది. మొదటి నుండి మనకున్న విశ్వాసం ఎన్ని రకాలు? విశ్వాసం ఉన్నోళ్ళకి మాత్రమే తెలుస్తుంది. దాంట్లో ఒక రకం ఏంటంటే దృఢ విశ్వాసం, స్ట్రాంగ్ ఫెయిత్ అంటారు. అంటే మీ టైపు. అల్ప విశ్వాసం, లిటిల్ ఫెయిత్ అంటారు. అంటే తోమ టైప్. మిగతా శిష్యులు ధోనిలో ఉన్నప్పుడు ఉన్నది. తర్వాత ఇంకా గ్రేట్ ఫెయిత్ అంటాం, గొప్ప విశ్వాసం అంటాం. రోగంతో బాధపడుతున్న స్త్రీ యేసు ప్రభువు దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టు. గ్రేట్ ఫెయిత్, గొప్ప విశ్వాసం. గొప్ప విశ్వాసం ఉంది, దృఢ విశ్వాసం ఉంది, అల్ప విశ్వాసం ఉంది, అవిశ్వాసం కూడా ఉంది. తర్వాత అమూల్యమైన విశ్వాసం. పేతురు రాస్తున్నాడు, అగ్ని వంటి మహాశ్రమల గుండా మీరు వెళుతున్నప్పుడు అమూల్యమైన మీ విశ్వాసం, అంటే ప్రైస్లెస్, ఇన్ వాల్యూ, అది మూల్యము లేనిది, అమూల్యం. ప్రభు యొక్క విశ్వాసం అమూల్యం. ప్రభు యొక్క విశ్వాసం అంటే ఆయన ద్వారా మనం పొందిన విశ్వాసం. ఆయన లేకపోతే మనకి విశ్వాసం రాదు. అందుకనే బైబిల్లో రాయబడింది విశ్వాసానికి తర్వాత ప్రబోధానికి లింక్ ఏంటి?
బైబిల్లో రాయబడింది కదా, విశ్వసించిన వాడు కలవరపడడు. మనకు కలవరం వస్తుంది ఎందుకు కలవరం వస్తుంది? వచ్చేవాళ్ళు ఎవరన్నా నా టైప్ ఉంటే చెప్పండి. మీకు ఎవరికి రాకపోతే ప్రభుకు స్తోత్రాలు. కలవరం, విశ్వసించేవాడు కలవరపడడు. విశ్వాసం మరి ఎలాగొస్తుంది? రోమపత్రికలో చెప్పబడింది కదా, వినుట వలన విశ్వాసం కలదు. ఏం వినాలా? లోక సంగతులు కాదు, వాళ్ళని గురించి వీళ్ళని గురించి చెడ్డ సమాచారం కాదు, దేవుని వాక్యము వినాలి. మరి దేవుని వాక్యానికి వలపట్టు కూర్చి వింటే ఏమవుతుంది? అవిశ్వాసం వస్తుంది. అందుకే మనలో చాలా మందికి విశ్వాసం సన్నగిల్లిపోవటానికి కారణం ఏంటంటే, వాక్యం తప్ప మిగతావన్నీ వింటాం. రోజుకు వాక్యం అర్ధగంట వినాలంటే కష్టం, కానీ లోక సంగతులు వినాలంటే చెవులు కొరుక్కుంటాం. అదే వాక్యం వినాలంటే చెవులు మూసుకుంటాం. చెవులు కొరుక్కుంటున్నామా, చెవులు మూసుకుంటున్నామా? వాక్యం ఆయన కదా, యేసుప్రభువే చెప్పాడు కదా యోహాను సువార్త 1వ అధ్యాయంలో, వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించు. కనుక వాక్యం అనేది యేసుప్రభువే. యేసుప్రభువుని గురించి యేసుప్రభువే మనకు బోధించబడుతున్నప్పుడు ఆ వాక్యం మనల్ని శుద్ధీకరిస్తుంది. అందుకే యోహాను సువార్త 15:3 చెప్పబడింది, నేను చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. You are sanctified of the word which I have spoken unto you. ఇలాంటి మీటింగ్స్కి లేదా ఆదివారం సందర్భాల్లో మీటింగ్స్ ఎందుకు రండి, ఎక్కువ మంది ఇతరులు తీసుకురండి అని ఎందుకు పిలుస్తామంటే, ఎక్కువ మంది కనిపిస్తే మాకు మంచిదని కాదు. ఎక్కువ మంది వాక్యం వింటే మనకు తెలియకుండా వాక్యం ఈ ప్రక్రియ చేస్తుంది మనల్లో. ఏంటి ఆ ప్రక్రియ? పవిత్రపరిచే ప్రక్రియ. ఇవి 5 మాత్రమే చేస్తే బైబిల్లో. పాత నిబంధనలో పవిత్రపరచబడాలంటే ఏం చేస్తున్నారు? ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చిన తర్వాత గంగాళం అని ఒకటి ఉంటుంది. గంగాళం అంటే పెద్ద బేసిన్. ఇప్పుడు కూడా క్రైస్తవేతరులు ఆ సాంప్రదాయం పాటిస్తూ ఉంటారు, కాళ్ళు చేతులు కడుక్కోవటానికి. దాని చుట్టుపక్కల అంతా రకరకాల ఏర్పాట్లు ఉంటాయి, నీళ్లు కారే ఏర్పాట్లు. అందుకనే చేతులు కాళ్ళు అన్ని శుభ్రంగా కడుక్కొని ఆ గంగాళం పక్కనే ఉంటుందంటే బలిపీఠం ఉంటుంది. కడుక్కుంటేనే బలిపీఠం దగ్గరికి వచ్చి బలి అర్పిస్తారు. కడుక్కోకుండా నేరుగా వచ్చి బలిపీఠం దగ్గరికి వచ్చి బలి అర్పించడానికి లేదు, ఎందుకంటే చెల్లదు. బయట శుద్ధి. ఇప్పుడు కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత ఇంకా లోకంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే వెలుపటి శుద్ధిని గురించి ఆలోచిస్తుంటారు. అంటే మనం కాళ్ళు చేతులు కడుక్కుంటూ భోజనం చేయాలా, జీవించాలని కాదు దాని అర్థం. ఇప్పుడు వెలుపటి శుద్ధి ప్రాముఖ్యం కాదు, కానీ అంతరంగంలో శుద్ధి. అందుకే 51వ కీర్తనకాడు అన్నాడు కదా, అంతరంగమందు శుద్ధి కలిగించు. క్రియేట్ మై ఇన్వర్డ్ హార్ట్. నూతన హృదయం పుట్టించు, నూతన మనస్సు పుట్టించు. అందుకే ప్రభువు మనల్ని కడుగుతాడు. కొత్త నిబంధనలో ఆయన వాక్యం మనల్ని కడుగుతుంది. ఆయన వాక్యమే గంగాళం. గంగాళం దగ్గరికి రండి, వాక్యం వినండి 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 అని ఎందుకు చెప్తున్నామంటే, మనం కడగబడతాం. చూడండి, పైసా ఖర్చు లేకుండా కడగబడేది మేళ. సోపు తెచ్చుకొని తర్వాత ఇంకేంటి కంఫర్ట్ వేసుకొని వాషింగ్ మిషన్లో వేసి పవర్ ఆన్ చేసి వేడి నీళ్ళు పంపించి కడగబడేది మేళ. ఏది మేలు? నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా మీకు? వాక్యం విని ప్రభువా నన్ను కడుగు, నీ వల్లే ఉంచు, ఇది మేళ. ఇట్లా కడుక్కోకుండా శుద్ధీకరించబడకుండా అంటే ప్రభువుకు కూడా వాషింగ్ మిషన్ ఉంటుంది కదా, అంటే హాస్పిటల్స్ ఉన్నాయి కదా. అర్థమవుతుంది నేను చెప్పే భాష? సో అక్కడికి వేసిన తర్వాత మళ్ళీ వేడి నీళ్ళు వేయాలా, చన్నీళ్ళు వేయాలా, తర్వాత ఏంటి సర్ఫ్ వేయాలా, ఏరియల్ తెల్లగా తెల్లలాడే తెలుపు కొరకాయ వాడండి ఎల్లప్పుడు ఏరియల్ని వేయాలా. దాని తర్వాత కంఫర్ట్ వేస్తామా వద్దా, ఇవన్నీ ఎన్ని రిన్స్ పెట్టాలా, ఎన్ని నిమిషాలు పెట్టాలా, అక్కడ దాకా వద్దులే ప్రభు, ఇక్కడే అదే ఈ ప్రభు దగ్గరికి వస్తున్నా. అంటే హాస్పిటల్కి వెళ్ళాలంతా అట్లని నేను చెప్పట్లేదు, వేరేగా తప్పుగా అర్థం చేసుకోవద్దండి. మనకు తెలుస్తుంది కదా వెళ్ళినప్పుడు దేన్ని బట్టి వెళ్ళామని. తెలియదా మీకు? తెలుస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడే చిన్న జ్వరం వస్తేనే అనుకుంటాం, నాకు ఎందుకు జ్వరం వచ్చింది ప్రభా, ఏమన్నా తప్పు చేసినానా అంటే సైతాన్ చెప్తాడు, నువ్వేం తప్పు చేసినావు, అసలు నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళు మామూలుగా తిరుగుతున్నారు, అసలు నువ్వేం తప్పు చేయలేదని.
అప్పుడు మనం అనుకుంటే నిజమే కదా, నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళే మామూలుగా తిరుగుతున్నప్పుడు మనం ఏం తప్పు చేయకపోయినా కూడా జ్వరం వచ్చిందంటే దేవుడు యోబులాగా అనుమతించినాడు మనకు కూడా. దైవ విశ్వాసానికి వెలపట మనం జీవిస్తున్నప్పుడు ప్రభు విశ్వాసంలోనికి మనం తెచ్చుట కొరకై అగ్ని వంటి మహాశ్రమలు పంపిస్తారని పేతురే రాశారు. నాకు తెలిసి ఆయనకి ఇవన్నీ బాగా అనుభవం అనుకుంటా. అందుకనే విశ్వాసము పరీక్షించబడుతుంది. ఇంప్యూరిటీస్, గోల్డ్ అయిన తర్వాత బంగారు గనులు మీకు తెలుసు కదా, దాంట్లో ఉన్నట్టుండి ఇప్పుడు లలిత జ్యువెలరీలో ఉన్న బంగారం బయట కనిపించదు. అట్లా అనుకుంటున్నారేమో కదా మీరు, బయట బంగారం దొరికేదని. 10 గ్రాముల బంగారం తీయాలంటే రాయిలో నుండి 1 టన్ను రాయి తీయాల. 1 టన్ను రాయి తీస్తే 10 గ్రాముల బంగారం వస్తుంది. టన్ను రాయి తీయటానికి ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని ప్రాసెస్ చేయటానికి ఎంత, దాని ట్రాన్స్పోర్ట్ ఎంత, ఇలాగ మనల్లో కూడా టన్నుల కొలిది పాపం ఉంది. అక్కడన్నా జేసీబీ అవుతుంది, ఈ టన్నుల కొలిది పాపాన్ని మిషన్ మైనింగ్ ఎక్విప్మెంట్ వేరే, మీకు తెలుసో తెలియదు. అక్కడ BMW కార్ తీసుకెళ్ళి తర్వాత వేరే ఏంటి బెంజ్ కార్ తీసుకెళ్ళి అక్కడ చేస్తానంటే అక్కడ కుదరదు. అక్కడ ఉండే ఎక్విప్మెంట్ అక్కడ ఉంటుంది. పెద్ద పెద్ద జేసీబీలు, హిటాచీలు జపాన్ నుండి తెప్పిస్తారు, మన ఇండియావి అక్కడ సరిపోవు. అక్కడ ఒక్కొక్క వాటి పట్టి ఒక్కొక్క రాయిని బౌల్డర్ని తీసి వేస్తుంటే ఒక్కొక్క బౌల్డర్లో నుండి 10 గ్రాములు రావడానికి ఇంత కష్టమా? ఆ బౌల్డర్ని మళ్ళీ ట్రక్కలు తీసుకొని వచ్చి బయట వేయాలి. అక్కడ తీసుకొని వచ్చిన తర్వాత రాళ్ళను కోసే మిషన్లు ఉంటాయి, పలవరైజ్ చేయాల, దాన్ని మెటలర్జీ ప్రాసెస్ కూడా పంపించాలి. దాంట్లో తీసిన తర్వాత ఎప్పుడో కానీ 10 గ్రాములు బంగారం వస్తుంది. అది తెచ్చి లలిత జ్యువెలరీలో పెట్టేసి తరగలేకుండా బంగారం కొనండి అంటే మనమేమో ఆషాఢ మాసం వచ్చింది పోయి కొనేసి వస్తాం. అలాగే మన విశ్వాసం కూడా టన్నుల కొలుదుని పాపాన్ని అంతటినీ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు కడిగి శుద్ధీకరించి మెత్తని చేసి మైలు చేసి దాని అంతటిని తీసేసి ఈ 10 గ్రాముల బంగారము ఎలాగో అలాగే ఆ మూల్యమైన విశ్వాసం మనలో తీసుకొని రావాలని ఆయన ప్రయత్నం చేస్తాడు. దాని కొరకు వాక్యము, సంఘము, సహవాసము, సేవకులు, బోధకులు, కాపర్లు, ఉపదేశకులు, లీడర్షిప్ అన్నీ మనకు అనుగ్రహించు. మన సంగతి ఏంటి? ప్రభువుకి ఇష్టమైన అలాంటి శుద్ధ సువర్ణం వలె మనం కనపడే వారికి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఈ విషయంలో మనం పూర్తిగా నిష్ఫలమైనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తిరిగి 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 కడిగి శుద్ధీకరించాలని కోరుతాడు. యేసు తన వారిని ప్రేమించి అంతం వరకు ప్రేమించు. ఆయన ప్రేమ తగ్గిపోయి మనల్ని విడిచిపెట్టే ప్రేమ ఏంటే ఇక్కడికి నేను ఉండను, నాకు తెలిసి మీరు కూడా ఎవరు ఉండరు అనుకుంటా. మనం ఆయన్ని ఎలాగ విడిచిపెట్టినామో ఆయన మనల్ని అలాగే విడిచిపెట్టింటే, మనం ఆయనకి ఎలాగ స్పందించలేదో ఆయన మనకు అలాగ స్పందించకుండా ఉండింటే, సేమ్ మన టైపే ఆయన ఉండింటే ఇక్కడ నేను ఉండను, నాకు తెలిసి మనం ఇక్కడ ఉన్నాం. ఆయన దేవుడు కనుక ఆయన మనల్ని భరించినాడు, మోసుకుంటూ వచ్చినాడు, నడిపించినాడు, కాపాడినాడు, భద్రపరిచినాడు, సహాయం చేస్తూ వచ్చినాడు, ఆదరిస్తూ వచ్చినాడు, అనుదినము మన అక్కర తీరుస్తూ వచ్చినాడు. అంతం వరకు ఆయన ప్రేమ మార్పు లేనిది కనుక ఇప్పటిదాకా అంతం వరకు చేయాల్సినవన్నీ చూసినాం. 3 ఇంకోటి చూసి ముగిస్తాను, టైం అయింది కదా. మొదటిది ఏంటి? అంతం వరకు సహించాలి. రెండవది ఏంటి? అంతం వరకు స్థిరంగా ఉండాలి. మూడవది ఏంటి? అంతం వరకు దృఢ విశ్వాసముతో ఉండాలి. సామాన్యమైన విశ్వాసమే కాదు, మామూలు హెబ్రీ పత్రికలో ఆ మాట ఎక్కువ ఉంది కదా, విశ్వాసం అనేది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసం వీళ్ళ చిత్రపటం 11వ అధ్యాయంలో ఉంది కదా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో దాదాపు 27 సార్లు ఫెయిత్. ఆ అధ్యాయం ఒక్క అధ్యాయంలోనే, బైబిల్ ఎక్కడ ఒక అధ్యాయంలో అన్నిసార్లు విశ్వాసం అనే మాటలేదు ఇక్కడ తప్ప. అక్కడ అంతా ఆల్ ఆఫ్ హీరోస్ కనిపిస్తుంది, విశ్వాస వీళ్ళు మనకు కనిపిస్తుంది. 4 చూసి ముగిస్తామా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము. ఇరవై 6.
బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 2 వర్స్ 26. 2:26 ప్రకటన 2:26. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అది అంతము వరకు ఏం చేయాల? జాగ్రత్తగా ఆయన క్రియలు చేయాలి. నా క్రియలు, మన క్రియలు కాదు. మన క్రియలు అంటే మస్తుగా చేస్తాం, ఇప్పుడు చేసేది అదే కదా. మన క్రియల్లో ఏముంటుంది? పాపం ఉంటుంది. ఆయన క్రియల్లో ఏముంటుంది? పరిశుద్ధత ఉంటుంది. మన క్రియల్లో ఏముంటుంది? మనమే ఉంటాం. ఆయన క్రియల్లో ఏముంటుంది? ఆయన ఉంటాడు. కనుక మన క్రియలు కాకుండా ఆయన క్రియలు చేయాలనుకోదు. ఆయన సత్క్రియలు చేయడానికి భూమి మీదకి వచ్చినాడు. ఆ సత్క్రియలు కొనసాగించాలని ఆయనకు ఉద్దేశం. అందుకే ఫిలిప్పీ పత్రికలు ఉంది కదా, మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు అంతవరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్మొచ్చున్నాను. ఆయన క్రియ చేయటానికి భూమి మీదకి వచ్చినాడు, చేస్తూనే ఉన్నాడు. మన సంగతి ఏంటి మరి? ఆయన క్రియలు తప్ప మన క్రియలు చేస్తే నా క్రియలు చేయి. అందుకే ఈ సంఘాలకు మరలేనరా, ఐ నో దై వర్క్స్, నీ క్రియలు నేను ఎరుగుదును. నీ క్రియలు నా క్రియలు కాదు, ప్రభు క్రియలు కాదా. వాళ్ళందరూ ఎవరు క్రియలు చేస్తున్నారు? వాళ్ళ క్రియలే చేస్తున్నారు. అందుకేం చెప్తున్నాడు? ఐ నో దై వర్క్స్ బట్ యూ హ్యావ్ టు డూ మై వర్క్. మీ క్రియలు నాకు తెలుసు, కానీ నా పనులు మీరు చేయాలి. ప్రభు క్రియ చేయకి ఎంతకాలమైంది? ప్రభు పనులు చేయకి ఎంతకాలమైంది? ప్రభు కోరినట్లు చేయకి ఎంతకాలమైంది? ఓ లెక్కలేనంతకాలమైంది. యేసులో దగ్గరికి వచ్చి నది వలె ప్రవహించే రక్తఫూట్లో కడుక్కొని శుద్ధీకరించి మన బలహీనతలు ఒప్పుకునే, ప్రభు నాకు నీ వల్లే ఉండాలని ఉంది కానీ ఉండలేకపోతున్నా. ఏం చేస్తున్నాం? చుట్టుపక్కల ఇరుగుపక్కల రకరకాల అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అందుకే నాలో కూడా సహనము ఎరసించిపోతుంది, కృషించిపోతుంది. నేను దృఢముగా స్థిరంగా ఉండాలనుకుంటున్నాను, కానీ ఎంత స్థిరంగా ఉండాలనుకుంటున్నానో అంత అస్థిరుడిగా జీవిస్తున్నాను. బైబిల్ మాత్రం స్థిరులైండు అని రాయబడుతూ వచ్చి. మూడవది, దృఢ విశ్వాసంతో ఉండాలనుకుంటున్నాను, కానీ విశ్వాసం నాలో కార్యసిద్ధి కలిగించబడట్లేదు. ఇక్కడ కూర్చున్నప్పుడు ఇలాగే ఉండాలో విశ్వాసంతో అనుకుంటాం. మన పరిస్థితులు వచ్చినప్పుడు విశ్వాసం గాలికి ఎగిరిపోయినట్టు అనిపిస్తుంది. విశ్వాసం ఎగిరిపోతే మా దృఢ విశ్వాసం సంగతి ఎందుకు? విశ్వాసమే లేకపోతే దృఢ విశ్వాసం ఎలాగొస్తుంది? నాలుగవది, ఆయన క్రియలు అంతవరకు చేయాలని కోరబడదు. నో స్టాప్, నాన్ స్టాప్, అన్స్టాపబుల్. ఎందుకంటే ఆయనే అంతం వరకు మనల్ని ప్రేమించింది. నీ ప్రేమ మాత్రం నాకు కావాలా, మేము మాత్రం అంతం వరకు మీరు చెప్పినట్లు ఉండలేము అనే కదా మనం ప్రతి ఆదివారం వస్తుంటాం కదా. ఊరికే ప్రేమిస్తున్నాడు, ఎందుకు కాదనుకోవాలి? ప్రేమించి ఉచితంగా అన్నీ ఇస్తున్నాడు, ఎందుకు కాదనుకోవాలి అండి? మన స్పందన ఏంటి? వాట్స్ అవర్ రియాక్షన్? వన్ సైడేనా? వన్ వే ట్రాఫిక్ ఏనా? ప్రభు మాత్రమే చూసుకోవడమా? ఇక్కడికి వచ్చి ఆదివారం పాటలు పడేటప్పుడు నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరిచితున్నా. బాగానే ఉంది అక్క, భలే పాడావు, కానీ వాట్ ఎవర్ యువర్ లవ్ ఫర్ మీ, నీ ప్రేమ సంగతి ఏంటి? నాకు నీ ప్రయాస సంగతి ఏంటి? నీ క్రియల సంగతి ఏంటి? నీ విశ్వాసం సంగతి ఏంటి? నీ పరిసర ధర్మం సంగతి ఏంటి? అది మాత్రం అడగొద్దు ప్రభు. నిన్న మాత్రం జ్ఞాపం చేసుకోండి, నిన్ను కూడా జ్ఞాపం చేసుకోవాలి కదా. మరి మ్యూచువల్ కదా. తల్లిదండ్రులకి పిల్లలు ఎంతో, పిల్లలకు తల్లిదండ్రులను కూడా అంతే కదా. ఆ దేవుడు మనల్ని ప్రేమించినాడు పిల్లలుగా. ఇప్పుడు మన పిల్లలు ఆయనకు స్పందించాలి. మీకు బాగా పరిచయమైన ఒక అనాలజీ చెప్పి ముగించిన, ఇదంతా మీకు కూడా తెలుసు. రోజు తల్లిదండ్రులు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళని బాగా చూసుకుంటారు. 1, 2 డ్రెస్సులు, స్నానాలు, పౌడర్లు, స్కూళ్ళు, బ్యాగులు మొయ్యలేడమ్మా నా కొడుకు. వాటర్ బాటిల్ మోస్తారు, బ్యాక్ ప్యాక్లు మోసుకుంటారు, ల్యాప్టాప్లు మోస్తారు, ఐప్యాడ్ మోసుకుంటారు, వాడిని కూడా మోసుకెళ్తారు స్కూల్. ఎలాగో పెద్ద అయిన తర్వాత చూడరు కదా బ్రదర్, ఎందుకు అలాగే చేస్తున్నా మా అలాంటి వాళ్ళు బయట నుండి ఒడ్డు మీద నుండి చెప్తా ఉంటే ఏం చెప్తారు జవాబు? మీరు కడపాత్రం బ్రదర్, పేగితి బ్రదర్, కాదనుకోలేం కదా బ్రదర్. మాకు కూడా తెలుసు బ్రదర్, పెద్ద అయిన తర్వాత చూడరని.
కానీ మేము దుడుకుని ఉండలేం కదా, ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమ అది. సరే వాళ్ళు బీటెక్ ఎంటెక్ అటు ఇటు అయిపోయిన తర్వాత ఫోన్ చేసి, నేను బిజీగా ఉన్నా, ఫోన్ పెట్టాయి. ఏం లేకపోయినా కూడా నా ప్రాజెక్ట్ వర్క్లు ఏం ఉండదు, ఫ్రెండ్స్తో తిరుగుతుంటారు. ప్రాజెక్ట్ వర్క్లో అబ్బా నా కొడుకు అక్కడ ప్రాజెక్ట్, ఇక్కడ మీరు ఫీల్ అయిపోతుంటారు. అంతేం ఉండదు ఆడ. ఏ ట్రూ సన్, ఏ ట్రూ డాటర్ విల్ ఆల్వేస్ గివ్ టైమ్ ఫర్ పేరెంట్స్. మరి మా పేరెంట్స్ మీరు చెప్పినట్లాంటి వాళ్ళు కాదలే బ్రదర్ అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మీకు వాళ్ళకున్న రిలేషన్ మధ్యలో నేను ఎందుకు. సరే, ఇప్పుడు మీరు వయసు గడిచే కొలితే మీకు కూడా శరీర బలహీనతలు వస్తాయి. వాళ్ళకి పెళ్ళిళ్ళు అన్నీ చేసేసినారు, అందాక బాగుంది. మీ బాధ్యతలు కట్. వాళ్ళు పెళ్ళి అయిపోయినా పిల్లలు అయిపోయి, ఇప్పుడు నాన్నకు షుగర్ ఎక్కువైపోయిందిరా హాస్పిటల్కి తీసుకెళ్ళాలా అంటే నేను ఎవరికైనా ఫోన్ చేస్తానులేమ్మా, ర్యాపిడ్ వచ్చి తీసుకెళ్తానులే, నేను ఇప్పుడు కాదు ఇంకోసారి ట్రై చేస్తాను. నువ్వే చూసుకున్నావు నీ కొడుకుల్ని పిల్లల్ని పెళ్ళయ్యేదాకా, ఇప్పుడు ఏమైపోతుంది, వాళ్ళు చూసుకోవాలి కదా. అది జరగడం లేదు. దిస్ ఈజ్ ద రియల్ స్టోరీ ఫర్ మెనీ ఆఫ్ యూ ఇన్ రియల్ లైఫ్. దీన్ని ఏమంటారంటే రియల్ టైమ్ స్టోరీస్ అంటారు కదా. సేమ్ మన సిచ్యువేషన్ కూడా ఇప్పుడు అదే. ప్రభు మనల్ని రక్షించినాడు, పెంచినాడు, పోషించినాడు, చదువు ఇచ్చినాడు, ఉద్యోగం ఇచ్చినాడు, మందిరం ఇచ్చినాడు, కుటుంబం ఇచ్చినాడు, ఇల్లు ఇచ్చినాడు, వాకిలు ఇచ్చినాడు, కారు ఇచ్చినాడు, ఆరోగ్యం క్షేమం అన్నీ ఇచ్చినాడు. ఇప్పుడు మరి ఆయనకే షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది నేను చెప్పట్లేదు, ఆయన నా క్రియలు మీరు చేయడం అని చెప్తున్నాడు. ఇప్పుడేమంటాం మనము, టైం లేదులే ప్రభువా, ఇంకోసారి ట్రై చేస్తాం. ఇప్పుడు ఆరోగ్యం సరిగ్గా లేదు, వాతావరణం సరిగ్గా క్లౌడీగా ఉంది, ఎండగా ఉంది, చలికాలం ఏమో చల్లగా ఉంది, గాలికాలం ఏమో గాలిగా ఉంది, ఎండాకాలం ఏమో ఎండగా ఉంది. 4 కాలాల్లో 4 ఉన్నాయి. మరి ఏ కాలంలో చేస్తాం? అటు ఇటు అనుకునేలోగా శరీరం సహకరించకుండా ప్రభు పని చేయకుండా ఉంటే ప్రభు రాజ్యానికి ఎలాగెళ్ళాలా? క్షమాపణ కోరి రక్తంలో కడగబడి శుద్ధీకరించబడి ఆయన వల్లే జీవించినట్లుగా తీర్మానం చేసుకొని ప్రతిష్ఠించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభు అలాగూ చేయని కాక.